నా ఇంటి పేరు పులి. ఇంటి పేరు పులి అనేంత మాత్రం నిజ జీవితంలో పులిలాగా ఉండాలని రూల్ ఏమన్నా ఉందా? అదే ఉండాలని అనుకుంటున్నాను. రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మటుకు పక్క. సినిమా డైలాగ్ చేస్తున్న డైలాగే అది. కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా మంది అటర్ ఫ్లాప్ అంటున్నారు కదా. ఏంటి 6 months కే పవన్ కళ్యాణ్ నెగ్గించిన ఆయన ఎక్కడ ఉంటారో మాకు అర్థమవుతలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క పథకం కొడుకు ఎవరికి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరికి ఏం లేదు. అమ్మవాళ్ళు లేదు, రైతు భరోసా లేదు, ధాన్యం రేట్ లేదు. అందరూ మండిపోయి ఉన్నారు. ఎప్పుడు ప్రభుత్వం పోతా ఎప్పుడు బాగుంటుందా అని చూస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఇది ఎన్టీపీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ. ఈ రోజు ఒక పార్టీ తరఫున మాట్లాడుతున్నానంటే అంత ఆషామాషగా మాట్లాడదు. కూటమిలో లోపల స్టార్ట్ అయిపోయింది. అరే ఎవరు చెప్పారు? రాజేష్ మహాసేన డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఉన్నా కూడా మరొక డిప్యూటీ సీఎం హోదాలో నారా లోకేష్ అర్హుడు అని చెప్పి ఒక 50 లక్షలు తీసుకెళ్లి ఆయనకి ఇచ్చి మాట్లాడిస్తున్నారు అన్న నేనంటే దానికి మీ సమాధానం ఏం చెప్తారు? సినిమా రంగంలో ఉన్నారు, మరో పక్క పొలిటికల్ రంగంలోనూ ఉన్నారు. ఇలా రెండు పడవల మీద కాలు వేస్తున్నట్టు మీకు అనిపించట్లేదా? 5% మాత్రమే నేను. ఏం ఫేస్ చేశారు మీరు? మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నేను ఫేస్ చేసిన ఒక ప్రాబ్లం చెప్తాను. మా అత్తగారికి మోకాళ్ళ ఆపరేషన్ కి అపోలో హాస్పిటల్కి వెళ్ళాం. ఈ విషయంలో నేను మీతో అగ్రి అవను. అన్ని ఇంటర్వ్యూలో చెప్తున్నాను. నాకు అయితే ఆత్మకూరు కాకపోతే బట్టే పడు. సో పవన్ కళ్యాణ్ గారికి కూటమి పార్టీకి సపోర్ట్ ఎక్కువ చేస్తే సినిమా అవకాశాలు మరింతగా వస్తాయి అనే ఒక స్ట్రాటజీతో మీరు ఉన్నారనేది నేను అంటా. లేదు, అసలు టోటల్ రాంగ్. అసలు ఇప్పుడు కూటమి పార్టీ బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ 3 పార్టీలు అట్రాక్ట్ అయిన పార్టీ ఏంటి? లేకపోతే ఏదన్నా పార్టీలో జాయిన్ అవ్వాలి అది పర్సనల్ కదా. నేను ఏ పార్టీలోకి వెళ్తాననేది ఇట్స్ మై పర్సనల్.